ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో నోవాటెల్లో ఏపీ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు అమిత్ షా. రాష్ట్రంలో పార్టీ కొత్త చీఫ్ ఎన్నికపై చర్చిస్తారు. దీంతో పాటు ఏపీ బీజేపీకి కొన్ని టాస్క్లు ఇవ్వనున్నారు అమిత్ షా. ఉదయం 10:45 విజయవాడ నోవాటెల్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 11:15 కొండపావులూరు ఎన్ఐడిఎంకు చేరుకుంటారు. నూతన భవనాల ప్రారంభం అనంతరం 11:35 ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు హాజరవుతారు. అయితే తిరుపతిలో ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు అమిత్ షా. కేసుల పరిష్కారంలో తగిన ఆధారాల సేకరణ, నిర్ధారణలో కీలక సేవలు అందించనుంది తిరుపతి ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్. అటు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ నుంచి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారాయన. ఏపీలో 2వ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. ఇవాళ బీజేపీ నేతలతో నోవాటెల్లో సమావేశం కానున్నారు. వాళ్ళకు కొన్ని టాస్క్లు కూడా ఇస్తారని తెలుస్తోంది. అలాగే పార్టీ చీఫ్ కి సంబంధించి కూడా ఏపీకి సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు లైవ్ లో. వినయ్, ఏంటి ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయి పార్టీ చీఫ్ కి సంబంధించి ఏపీలో? అట్లాగే కొన్ని టాస్క్లు ఇస్తారని కూడా తెలుస్తోంది. ఏంటి ఆ టాస్క్లు, ఏమైనా తెలిసాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కాబోతా ఉన్నారు. దానికి సంబంధించి నోవాటెల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇప్పటికే 2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలపైన కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఇక్కడ వాళ్ళతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కాబోతున్నారంటూ కూడా మనకి ఆ షెడ్యూల్ ప్రకారం తెలుస్తా ఉంది. ఇప్పటికే అంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఇదే సరైన సమయం అని చెప్పి కూడా కేంద్ర నాయకత్వం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బెనిఫిట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ కేంద్ర నాయకత్వం అంతా కూడా డెలివరీ చేస్తా ఉంది. ఇప్పటికే అటు అమరావతి నిర్మాణం కోసం నిధులు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కావచ్చు, అదే ప్రత్యేక రైల్వే జోన్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ సంబంధించి వరుసగా పెద్ద పెద్ద బెనిఫిట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆ బీజేపీకి అడ్వాంటేజ్ గా మారతాయని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈ అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా వీళ్ళందరికీ కూడా పార్టీ నాయకత్వానికి టాస్క్ ఇచ్చేటట్టు కూడా మనకి ఆ సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు 3 పార్టీలు ఆ కూటమిలో ఉన్నప్పుడు కూడా సొంతంగా ఎవరి పార్టీ వాళ్ళని బలోపేతం చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరుగుతున్నట్టు కూడా మనకి ఆ సమాచారం తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే సామాజిక సమీకరణాలన్నీ కూడా ఇప్పటికే దానిపైన దృష్టి పెట్టినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ కాపు సామాజ వర్గం నుంచి రెడ్డి లేదా బీసీ 3 సామాజ వర్గాల నుంచి ఆ అధ్యక్షులని సెలెక్ట్ చేసే ఆలోచనలో కూడా బీజేపీ నాయకత్వం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపైన కూడా అమిత్ షా పార్టీ నాయకులతో చర్చించబోతా ఉన్నారు. ఈరోజు ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దాదాపు గంటన్నర సేపు ఈ సమావేశం జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ భవనాలను ఓపెన్ చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్తారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లి ఢిల్లీకి పయనం అవబోతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ వినయ్.